ప్రపంచమంతా కోవిడ్-19 కరోనా వైరస్ చేత ఆందోళన చెందుతూ భయపడుతూ ఉండగా మమ్మలను, మా కుటుంబాలను, మా ప్రాంతములనైనా నీ కౌగిలిలో మీరు భద్రపరిచి, దాచి, కాపాడి, క్షేమపరిచి సంవత్సరాంతము వరకు మీరు మమ్మల్ని కాపాడుతున్న వాగ్దానం మా పక్షాలను నెరవేర్చి మా సంఘములనైనా అత్యధికముగా దీవించి ఆశీర్వదించి మరి ఒక నూతన సంవత్సరానికి మీరు దయాకిరీటముగా ఇచ్చిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘము కొరకునైనా పితరులు నా ప్రభువా ఎంతగానో ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారు, కష్టపడ్డారు, చెమటూర్చారు. తమ డబ్బులు హెచ్చించారు, సమయాన్ని హెచ్చించారు, ఎంతో మంది ప్రార్థించారు, ఎంతో మంది దైవజనులు ఈ సంఘంలో పరిచర్య చేశారు. వీళ్ళందరినీ నేను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని నీ వాక్యములో సెలవించిన దేవుడైనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. సంఘ చరిత్రనున్నాయా మేము మరిచిపోకుండా ప్రభువా, మేము ఏ బండ నుండి చెక్కబడ్డామో, ఏ గుంట నుండి తీయబడ్డామో అనుదినం అనుక్షణమునైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. విశ్వాస జీవితంలో బ్రతికినంత కాలమునైనా నీకు ఇష్టలుగా ఉన్నట్టు ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచమని సన్నిధానంలో ప్రార్థిస్తున్నా. ఈ సంఘం ద్వారా ఎన్నో ప్రాంతాలకు మీరు స్వార్థను ప్రకటించారు, ఎన్నో సంఘాలను మీరు స్థాపించారు. నైనా మా అనుబంధ సంఘములను, సేవకులను, మరి కుటుంబాలను, మరి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి మా ప్రభువా. ఈ సంఘము ద్వారా నైనా ఆత్మీయ సేవకులను మీరు కన్నారు నా ప్రభువా. ఇదిగోనైనా నలుగురు దైవజనులు ఈ సంఘము నుండి నా ప్రభువా నైనా ఏర్పాటు చేయబడి నీ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నా. ఎంత గొప్ప దేవుడైనా ఇంకా నా ప్రభువా ఈ సంఘములో ఒక దివిటీగా మీరు వెలిగించండి. అనేకులను వెలిగించగలిగే ఆత్మనునైనా సంఘములను మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నా ప్రభువా. ఇంకానైనా రక్షణ లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘములు లేని గ్రామములను మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగోనైనా ప్రతి సంఘము, ఈ సంఘము జీవము కలిగిన సంఘముగా, సువార్త ప్రకటించే సంఘముగా అనేక ప్రాంతాలలో సంఘములను స్థాపించే తల్లి సంఘముగా మీరు ఏర్పాటు చేసుకున్నామని ప్రార్థిస్తున్నా. మా దేవా నీకే వందనాలు. ఇదిగోనైనా మా మామూలు ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామములు, మా వరంగల్ జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచం అందరిని బట్టి నీ పాదములు చెప్పుకొస్తున్నా. కరోనా వైరస్ వలన ఎంతో మంది చనిపోయారయ్యా, ఎంతో మంది దైవజనులు నైనా నీ సంతానంలో క్షీణిస్తున్నారు. విడవబడ్డ కుటుంబాలను పరిపూర్ణమైన ఓదార్పుని, నెమ్మది మీరు దయచేసి విడవబడ్డ సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించండి, ధైర్యపరచండియా. కరోనా వైరస్ వలన బాధపడుతూ ఉన్న బిడ్డలందరికీ బట్టి మీ పాదములను చెప్పుకొస్తున్నా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారిలో ఉన్న వైరస్ ఉన్నాయా మీరు తీసివేయండి, కాల్చివేయండి నా ప్రభువా. ఎదుగునైనా ప్రతి బిడ్డకు పరిపూర్ణమైన బలము, శక్తిని, ఆయురారోగ్యములు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎంత గొప్ప దేవుడు ఉన్నాయా. వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లను, నర్సులను, హాస్పిటల్ సిబ్బంది అందరినీ బట్టి, ఆశా వర్కర్లను బట్టి నా ప్రభువా నైనా మేము ప్రార్థిస్తున్నాం. ఏ వైరస్ బిడ్డలను తాకకుండా వారిని నీ కౌగిలిలో మీరు భద్రపరిచి, దాచి, కాపాడాలని ప్రార్థిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మీడియా వారిని, మున్సిపాలిటీ వారిని ఆయా ఎత్తులుగానైనా తమ వంతు ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ ప్రయాసపడుతూ ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో బిడ్డలందరినీ మీరే సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది తమ కుటుంబాల కొరకు ప్రయాసపడుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు, శ్రమపడుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు, కష్టపడుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు. ఈ భయంకరమైన ఎండలలో తమ కుటుంబాల కొరకు ప్రయాసపడుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు.
అటు వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి పనుల చేత మీరు తృప్తిపరిచి వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. కుటుంబ పోషణ కొరకు ఆయా వేయిస్తూ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మాతృలను మీరు తోడుగా మీరు దయచేసి వ్యాపారులు ఆయా వృద్ధుల ద్వారా తమ కుటుంబాల కొరకు శ్రమ పడుతూ ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన వారి వ్యాపారంలో వారి వృద్ధులను మీరు తోడుగా ఉండండి. ఉద్యోగములు చేస్తూ ఉన్న బిడ్డలను దీవించండి. పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న కుటుంబాల్లో సమృద్ధిని మీరు దయచేయండియా. సైక్లు, డెంగ్యూ, కలరా, మలేరియా, టైఫాయిడ్, వెలుగుల చేత పక్షవాతం, కీళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, దీర్ఘకాలిక వ్యాధుల చేత క్యాన్సర్, టీబీ, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీ ప్రాబ్లం చేత బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచండి. వాక్యములు సెలవించిన దేవుడు ఏమైతే విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నా ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరు ముట్టి పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయగా. ఆయన మా ప్రాంతంలో కూడా తండ్రి ఎంతో మంది చనిపోయిన విడబడ్డ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా, ఇదిగో నా తండ్రి మా ప్రియులు సంఘ నాయన లీగల్ అడ్వైజర్ గారిని కూడా నా తండ్రి రెవరెండ్ డాక్టర్ కట్కూరి భాస్కర్ గారిని కూడా మీ సన్నిధానంలో పిలుస్తున్నారు. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని గత సంవత్సరం నైనా గత పండుగలలో నీ దాసులు మా మధ్యలో ఉన్నారు. నైనా ఈ దినం నీ దాసులు ఏడని నా ప్రభువా మేము నైనా నీ సన్నిధానంలో నైనా నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నైనా నీ కౌగిలిలో ఉన్నారని నా ప్రభువా మేము నమ్ముతున్నాం. నా తండ్రి నైనా ఇదిగో నా ప్రభువా ఆ కుటుంబం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా ఇదిగో నా తండ్రి మా సంఘ సండే స్కూల్, యవన సమాజంలో, స్త్రీల సమాజంలో, సంఘ పెద్దలను, అడ్వైజర్లను నా ప్రభువా ప్రతి ఒక్కరికి క్షేమమును మీరు దయచేయండి. నాయన ఎంతో మంది నా ప్రభువా నాయన సంఘము కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, నాయన సేవ చేస్తూ ఉన్నారు నా ప్రభువా. అందుకు నాయన సంఘ పెద్దలు, స్త్రీలను, యవన బిడ్డలు అత్యధికమైన మేలు చేత మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములో జరుగుతూ ఉన్న ప్రతి పనినైనా క్రమముగా నీకు మహిమార్థములు మీరు జరిగించుకునండి. సంఘ అవసరతలను బట్టి తమ గుప్పిలను నింపుతూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతో మంది అయినా గర్భఫలము లేక బాధపడుతూ ఉన్న బిడ్డలున్నారు ప్రభువా, వారి గర్భములను మీరు తెరవండి, గర్భఫలములను మీరు దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు నా తండ్రి, వారి గర్భములో ఉన్న శిశువును మీరు దయచేయండి. మీరు ముట్టండి, ప్రసవించే వరకు మీరు తోడుగా ఉండి సుఖమైన ప్రసవాన్ని మీరు దయచేయండి. ప్రసవించిన బిడ్డలకు తల్లి బిడ్డకు క్షేమాన్ని మీరు దయచేయండి ప్రార్థిస్తూ ఉన్నా. ఎంత గొప్ప దేవుడు నా యేసయ్యా. చదువుతూ ఉన్న బిడ్డలందరినీ బట్టి మీ పాదముల చెంతకు వస్తూ ఉన్నా. ఆన్లైన్ బిడ్డలు క్లాసెస్ వింటూ ఉండగా వారికి కావలసిన మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. తల్లిదండ్రులు ఆశించిన రీతికి బిడ్డలు చక్కగా చదివి ఉన్నత స్థాయికి బిడ్డలకు మీరు సహాయం చేయండి. ఉద్యోగం కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకు అయినా మంచి ఉద్యోగులను మీరు దయచేయండి. వివాహం కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకు మంచి తోడులను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎంత గొప్ప దేవుడు నైనా. ఇదిగో నా తండ్రి మా అనుబంధ సంఘములను నైనా పరిచయం చేస్తున్న సేవకులు, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి నైనా. ఈ చర్చ యానివర్సరీ ప్రోగ్రామ్ లో నైనా ఇదిగో గ్రీటింగ్స్ చెబుతూ ఉన్న బిడ్డలు నా తండ్రి నైనా బైబిల్ చదువుతూ ఉన్న బిడ్డలు, ప్రార్థిస్తూ ఉన్న బిడ్డలు, సంఘ చరిత్రను చదువుతూ ఉన్న బిడ్డలను ఆత్మచేత మీరు సందేశండి నా ప్రభువా. బిడ్డలు మీరు సిద్ధపరచండి నైనా. నీకే వందనాలు. ఈ దీన సేవకుడు నన్ను భాషను నాకు ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. ఈ సేవా పరిచర్యలోనైనా నమ్మకమైన పరిచర్య చేయడానికి నీ ఆత్మచేత మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ కరోనా వైరస్ వల్ల నా ప్రభువా మేము సంఘముగా కూడుకొని మేము ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి ప్రతి కుటుంబము నా తండ్రి నైనా ఒక సంఘముగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలు నా తండ్రి చక్కగా సిద్ధపడి మైకు ద్వారా ఈ స్వరాన్ని వింటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా నా ప్రభువా ప్రతి కుటుంబాన్ని మీరు సంధించండి, దర్శించండి నా ప్రభువా. ఈ ఆరాధనలో బిడ్డలందరినీ మీరు దీవించండి. మా మామూలు ప్రాంతంలో, మా సంఘముల కుటుంబాలు మీరు అత్యధికమైన మేలు చేసి పెరిగి భయంకరమైన పరిస్థితుల్లో ఏ ఆపదనైనా, ఏ తెగులు మా ప్రాంతంలో గృహములను ప్రవేశించకుండా ప్రాంతం చుట్టూ, గృహముల చుట్టూ నీ దూతల కంచెను అగ్నిగా ఉంచి మీరే కాపరిగా మమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామాన్ని మేము స్తుతించగా నీ సన్నిధిని, ప్రసన్నతని, ఆత్మ సంచారమును మీరు మా మధ్యలో వచ్చి జరిగిన ఆనందంతటినైనా
నీకు మహిమార్థంగా మీరు జరిగించుకుని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకములో నుండి 33వ పాటను పాడుకుందా. యెహోవా గద్దెనుండాడు జనాలు లాలనుండి అనే పాటను మనం పాడుకుందా. దయచేసి గృహాలు ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం చదవుతుంటే 33 పాట నెంబర్ 33. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. యెహోవా దేవుడేసుని సృజింప జంపకర్తాయే. సృజింప జంపకర్తాయే. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. స్వశక్తి చేతనాయానే మమ్ము సృజించి మట్టిచే. భ్రమించు గోదరీటిగా తపగా మళ్ళీ చేచెను. తపగా మళ్ళీ చేచెను. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయన. జగత్తు వేయిలోలాతో స్తుతించు దివ్యమౌవాని. స్తుతించు దివ్యమౌవాని. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. ప్రభుత్వ ముందునంతకున్ భూమి ప్రేమ నిత్యము. చిరము నీదు సత్యము వసించు నెల్లకాలము. వసించు నెల్లకాలము. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. యెహోవా దేవుడేసుని సృజింప జంపకర్తాయే. సృజింప జంపకర్తాయే. యెహోవా గద్దెనుండాట జనాలులారమ్రుకుని. నేటి దినానికి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని చదువుతా. కీర్తన గ్రంథము 84వ సంకీర్తన. కీర్తన గ్రంథము 84వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగముగా చదువుతా. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఈ వాక్య భాగాన్ని మన మనసులో ఉన్న పాశ్రముగా చదువుతారు. ఒక వచనం వారు, ఒక వచనం మనము సంఘముగా చదువుకుందాం. 84వ సంకీర్తన. The
చేయబడినటువంటి ఉత్తర ప్రపంచ వాక్య భాగం 84వ కీర్తన ఉత్తర ప్రపంచ వాక్య భాగం చదువుతాం. సైన్యుల కర్తవ్యుడగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యులు. అది సమృద్ధినిచ్చున్నది. జీవగల దేవుని దర్శించుటకు సైన్యుల కర్తవ్యుడగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠములందలి ఇచ్చుటలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు పానకోవెలకు భూమి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వర్ణకరములందు మనుషులు ధన్యులు, యాత్రకై మార్గములు వారికి ప్రియములు. వారు పాతాళములో పడి వెలుచు, దానిని జలమయముగా చేయుదు. తొలకరి వారు దానిని దీవెనతో కప్పును. వారు ప్రాణానికి పరాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడలను సృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖములను రక్షించుము. ఈ ఆవరణంలో ఒక దినము కంటే శ్రేష్టం. బందీకుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారములో చేయడం నాకు ఇష్టం. దేవుడైన యెహోవా సూర్యుడు కేడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేమి చేయగలడు. చివరి భాగం ఇక్కడ చదువుతాం. సైన్యుల కర్తవ్యుడగు యెహోవా, నీ యందు నమ్మకయించువారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మన ఇంటిలో కలుగజేయుగాక. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎక్కడైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎక్కడైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. దయచేసి కూర్చున్నట్లయితే మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పురావు కుమారుడు రచించిన సంకీర్తన మనము చదివాము. మందిరం యొక్క ఔన్నత్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తున్నారు. ఒక్కసారి దేవుని సన్నిధానంలో మనం కూడా ప్రభువును స్తుతిస్తాం, ప్రభువును ఆరాధిస్తాం. మనము దేవుని సన్నిధానంలో సిద్ధపరచుకుందాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనల్ని కాపాడి ఇదిగో సంఘము 78వ మైలురాయి దాటి 79వ సంవత్సరంలో ప్రవేశించిన ఎంత ధన్యులము. అయితే సంఘంలో ఉన్న విశ్వాసంలో మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేస్తుందాం, పరిశోధించుకుందాం. ఇంకా మనం దేవునికి విరోధంగా మనం ఉంటే మన ప్రభువు క్షమించే దేవుడు. ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నైనా, ప్రేమామయుడా, ప్రేమాస్వరూపి, నీకే స్తుతి చెల్లిస్తున్నా. ఈ చర్చ యానివర్సరీ ప్రోగ్రాంలో మమ్మల్ని
మేము పరిశీలించుకున్నట్టు పరిశోధించుకున్నట్టు మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. అవును ప్రభువా, మా తలుపుల ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, నడత ద్వారా నీకు విరోధంగా చేసిన ప్రతి పాపమును నేను ఒప్పుకుంటున్నాను. మీరు శిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మీరు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి, మీరు పరిశుద్ధులు కనుక నీవులో పరిశుద్ధులుగా ఉండటకు మీరు మమ్మల్ని అందరికీ సిద్ధపరచి నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేటి దినానికి కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుండి చివరి వరకు గల వాక్య భాగాన్ని పాస్టర్ పెండ్యాల కళ్యాణ్ గారు వారు చదువుతారు. అదే రీతిగా వారు గ్రీటింగ్స్ కూడా వారు తెలియజేస్తారు. దేవుడి ఈరోజు పరిస్థితుల గ్రంథం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 6 వరకు. మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి మీరు పరిశుద్ధాత్మక వాయువు ఉన్నారని మీరు మీ సొత్తు కాదు, విరోధికి కొనబడిన వారు మీ దేవుడితో దేవుడిని మహిమపరచండి. దేవుడి వాక్యం మన జీవితంలో కొనసాగించాలి. దేవాదేవుడి మరోసారి నేను అవకాశం ఇచ్చిన దేవాదేవుని తెలియజేస్తున్నాను. ఈరోజు మన సంఘ ఆలయ ప్రతిష్ట 25 సంవత్సరాలు ఊహించుకొని 26 సంవత్సరాలు దేవుడు గొప్ప అవకాశంపై వందనాలు చేస్తున్నాను. ఇంకా ఒకటే విషయం ఎప్పుడైనా ఆశపడుతున్నాను, దేని వాక్యంలో మాట్లాడి నా హృదయం దేవుడు ఆడు ఎంత ప్రేమ కలిగిన ఒక్కటే కాదు, ఎన్ని సంవత్సరాలు గత 75 సంవత్సరాల నుండి దేవుడు అనేక విధాలుగా మన సంఘాన్ని ఆశీర్వదించినాడు. అనేక మంది నాయకులను బలంగా ఈ పరిచయలు వాడుతున్నాడు. అనేక మంది సేవకులను కూడా దేవుడు బలమైన సేవలు వాడుతున్నాడు. నిజంగా వారి ద్వారా ఎన్నో ఆటంకములు ఉన్నప్పటికీ కానీ దేవుడు బలమైన సేవ ఇప్పటికీ జరిగిస్తూ వస్తున్నాడు. నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు జేమ్స్ రాజ్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో నిజంగా 4 పాస్టర్స్ కూడా మన సంఘం ద్వారా ఎన్నుకోవడం, తర్వాత 4 సంఘ పాస్టర్లకు సహాయంగా మన సంఘం నిర్వహించడం నిజంగా గొప్ప అవకాశంగా, నిజంగా గొప్ప సేవగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సమయం ఇచ్చిన దేవుడి ఇంకా మన సమయం జరిగిన అభివృద్ధి ముందుకు మనకు కావాల్సింది ఏంటంటే ఐక్యత కలిగిన జీవితం మనందరూ కలిసి ఉండాలని మనం చేసి యొక్క సమయం వచ్చిన దేవుడికి సమస్య. ప్రార్థన చేసుకుందామండి. అంతకుముందు మన మనుషులు పాస్టర్ మైదానం శ్రీధర్ గారు ఉన్నారు. వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. కొమ్ముల
పాస్టర్ కొమ్మల ఆరోగ్యం గారు మనల్ని ప్రార్థనలో నడుపుతారు. ప్రార్థన చేసి వారు కూడా 2 మాటలు తెలియజేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వీటిగా ప్రేమిస్తున్న మమ్మల్ని తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతిసారి ప్రార్థన చేయడానికి పిలిచినందుకు నీకు వందనాలు. 50 ప్రతిష్ట దినానికలో ఈ రీతిగా జరుపుకున్నట్టు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మా సంఘములను బట్టి, సంఘములను బట్టి ఈ వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇలాంటి ఆలయ ప్రతిష్టలు ప్రతి సంవత్సరం మేము జరుపుకున్నట్టుకు సహాయం చేయడం. ఎంతో మంది ఒకరిని మరణించారు. COVID-19 ద్వారా తను మరణించిన మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం ఈ యొక్క గడ్డు పరిస్థితిని ఏర్పాటు చేశారు. అయినా కూడా ప్రభుత్వాన్ని ఇది నేను చిత్తమే అని మేము అనుకుంటున్నాను. ఎంతో మంది కొరకు ప్రయాసపడతారు. వారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముందు జరిగిన 6 గంటల్లో తోడుగా ఉండండి. జరగబోయే కార్యక్రమంతో మీరు తోడుగా నడిపించండి. నదరైన యేసుక్రీస్తునామములో ప్రార్థన సమర్పిస్తున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. దేవాలయ ప్రతిష్ట వీటికి కలుసుకోవడం దేవుడు ఇచ్చిన ధన్యత. ఎంతోమంది మరణించారు COVID-19 ద్వారా. కానీ దేవుడు మనకు చక్కని జీవితాలను ఇచ్చి అందరినీ కూడా ఈ విధంగా పెట్టిన దేవునికి కృతజ్ఞాస్తులు మనం తెలియజేస్తున్నాం. ఈ ఆలయ ప్రతిష్టలో చెప్పవలసింది ఏంటంటే, ఇది కొరకు ఎంతో మంది పెద్దల కృషి ఉంది, ఎంతో మంది పాస్టర్ల ప్రార్థన ఉంది. అందును బట్టి ఈ యొక్క సంఘము ఈ రీతిగా జరిగించబడిందని చదువుతున్నాను. దేవుడు నిజంగా ఆలయంలో ఉన్నాడు. ఆలయంలో ఉన్న దేవుని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభు ఆలయంగా వస్తాడు. మన జీవితాలను ధన్యకరంగా జీవించేస్తాడు. అదే రీతిగా ప్రభు మనకు చెప్పిన రీతిగా ఆనందించే క్రమంలో ఆనందించడం చెబుతున్నాడు. మనల్ని కూడా ఆనందించడానికి వచ్చాం. కానీ కొంతమంది అంటే మనందరిలో కొంచెం వెలితి. ఆ వెలితి ఏంటంటే, కొంతమంది ప్రియులను మనం చాలా మంది దూరం అయ్యారు. అదొకటి బాధకర విషయం. ఏదైనా దేవుని చిత్తమని తలుస్తున్నాను. దేవుడు ఈ ఆలయ ప్రతిష్ట ఎప్పుడు కూడా ఈ రీతిగా దీవించాలని మరి అనుక్షణం మరి యొక్క దీని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి మరి దేవుడు ఖచ్చితంగా ముందు ప్రభు ఖచ్చితంగా దీపాలని ఆశపడుతూ దినం అధ్యక్షత వహిస్తూ ఈరోజు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అయ్యగారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ అందరికీ వందనాలు. అలాగే కూడా మనం తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ విపక్షాలు కూడా అందరికీ ప్రభుత్వం తెలియజేస్తూ వినిపిస్తున్నాను. పాస్టర్ మైదం స్టీవెన్ వారు మనం గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మీ అందరికీ వందనాలు. సమయంలో ముఖ్యంగా స్థానిక అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యం బోధిస్తున్నాం. కీర్తన 84వ కీర్తనలో వచ్చినప్పుడు ఎక్కువ మందిరాలను చూడవాలని నా ప్రాణం ఇంతగానో ఆశపడుతుంది.
అది సొమసూచినది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో దేవుడు వేయించున్నది. నిజంగా ఈ ఆలయ ప్రవేశ దినములు నేను ఈ విధంగా లైవ్ పట్టుకొని మాట్లాడాలని అనుకోలేదు. కొన్ని సంవత్సరాల సంఘానికి నేను దూరమైనప్పుడు కూడా ఒకరి తల్లి మనం ఆదరించినప్పుడు నేను నిన్ను ఆదరించుతాను అనేటువంటి వాగ్దానాన్ని ఎప్పటికీ నేను తప్పిపోయినప్పుడు కూడా మన ఆలయ సంఘటనలు అందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి వారందరూ ఉన్నారు. అదేవిధంగా నేను సేవ చేస్తున్నప్పుడు కూడా అధ్యయన సేవలు సంఘటనలు అందరూ కలిసి నన్ను చేసేటువంటి వారు. అయ్యా నువ్వు శ్రీగా తప్పకుండా భాషలు ఏం చేస్తే బాగుంటుందని అయ్యా నన్ను ప్రోత్సహించేటువంటి వారు. ఈ ప్రోత్సాహం వల్ల నేను గ్రాడ్యుయేషన్ తీసుకొని ఇప్పుడు సేవ చేస్తున్నాను. అది ఎక్కువ ఈ సంఘంలో ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాను. కనుక మీ అందరూ వందనాలు. నేను అందరిలో ఈ విధంగా మైపడలు మాట్లాడాలని అనుకోలేదు. కానీ ఒక తప్పిపోయినప్పుడు మనం దేవుడు ఏ విధంగా ప్రేమించి తన తండ్రిని దగ్గర తీసుకొని అతను ఎంత మనకు ఆలోచన చేసుకున్నారో మీరు కూడా నన్ను ఆదరణగా నన్ను దగ్గర చేసుకొని నన్ను ప్రేమించి ఈ సమయంలో మరొకసారి ఈ విధంగా మాట్లాడించినటువంటి అవకాశం బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నాను. కనుక ఈ ప్రేమ నేను చిరకాలం జీవించాలి కావాలని సంఘ ప్రెసిడెంట్ గారు ప్రియులు అచ్చుగడ్డ ఏస్వానంద వారి ముందుకు వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అధ్యక్షత వహించిన మన స్థానిక సంఘాపతి జేమ్స్ రాజయ్య గారికి, అదే రీతిలో స్థానిక వాసన గారికి ఒకసారి పిలువగానే మమ్మల్ని మన్నించి మన తల్లి సంఘంలో ఇచ్చేసిన దైవ సేవకులకు అందరికీ, అదే రీతిలో సెక్రటరీ, ప్రెసిడెంట్ మరియు అడ్వైజర్ల గారు చేరి వచ్చిన సంఘమంతటికి ఈ యొక్క 79 సంవత్సరంలో చేరువలో ఉన్న ప్లాటినం బ్యాప్టిస్ట్ చర్చి సభ్యులందరికీ గృహమునందు మీరు వింటున్న మీ అందరికీ సంఘపక్షాన చర్చ్ యానివర్సరీ శుభములను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆలయ ప్రతిష్ట సంఘ చరిత్ర విషయానికి వస్తే మన పితరులు ఎందరో వారు చేసిన ప్రయాసం, వారు పడ్డ కష్టం మన చరిత్రలో మీరు చదివే ఉన్నారు. కానీ కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 1944 నుండి మన సంఘం క్రిస్టియన్ కాలనీలో దైవజనుడు గంధం జేమ్స్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంఘ పరిచర్య ప్రథమంగా జరిగించాలని తెలియజేయడం ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రథమంగా మన సంఘ కాపరి ప్రియులు కీర్తిశేషులు రెవరెండ్
కె వెంకయ్య గారు మరి ప్రధానంగా మనకు మాస్టర్గా ఉండుట ఎంతగానో మన సంఘములకు ఆశీర్వాదకరంగా మరి తన పరిచర్య ఘనంగా జరిగించడానికి తెలియజేయడం ఎంతగానో సంతోషిస్తున్నాను. అదే రీతిలో రెండోసారి రూపేనాయ గారు మాస్టర్గా మనకు వచ్చేసి తదనంతరం తాను చేసిన పరిచర్య విషయంలో దేవుడు ఆశీర్వదించిందని తెలియజేయడం సంతోషిస్తూ ఉన్నాను. అదే రీతిలో ఏలియా పాస్టర్ గారు మరి సంఘములకు పరిచర్య జరిగించారు. ఆ కాల పరిమితిలో ఉన్న సంఘ పెద్దలు మరి ఎంతగానో మరి మన ఆలయ రెండు ప్రకాల మరి విశాలపరిచి యవనస్తులను ప్రోత్సహించి అన్ని రీతిలో తను దేవునిలో వాడిపడి మనలను కూడా ఎంతగానో ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయిందని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. అదే రీతిలో మరి ప్రభాకర్ గారు కూడా మనకు ఇచ్చేసి ముందు ప్రేరణ మరి పాల్గొని మరి ఆ విధంగా మరి పరిచర్య జరిగించి ఎంతగానో మన సంఘాన్ని ప్రోత్సహించి నడిపిస్తున్నాడని తెలియజేయడం కూడా సంతోషిస్తున్నాం. మరి తదనంతరం మాటిల్లుపరయ్య గారు మరి యోగస్తులను సంఘ పెద్దలను మరి ఎంతగానో ఉత్తేజపరిచి తన కార్యక్రమాలలో మన సంఘంలో క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక ధైర్యాన్ని మనకు చూపించి మన సంఘంలో పరిచర్య ఎంతగానో చేసినాడని తెలియజేయడం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ప్రియ సంఘమా, అదే కాకుండా మన పితరులు మన అడ్వైజర్స్ మీకు తెలిసిన విషయం, మన అడ్వైజర్ ఎంతగానో మన సంఘాన్ని వెన్నుదన్నగా మన వెనుకాల ఉండి ముందుకు నడిపించారు. ఎన్నో అవకతవకలు ఉన్నప్పటికీ వారి యొక్క పెద్ద మనసులు కలిగి మన సంఘం పట్ల ఎంతగానో ప్రేమించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఏమైనా పొరపాటు జరిగినా సవరించుకుంటూ ముందుకు తీసుకెళ్లి స్వామియుడైన కీర్తిశేషుడు డాక్టర్ కట్కూరి భాస్కర్ అయితేనేమి మన మధ్యలో లేకపోవడం ఎంతగానో బాధాకరంగా ఉంది. అయినప్పటికీ తనను గుర్తు చేసుకోవడం మనకు మేలుకరం, శ్రేష్టకరం. అదే కాకుండా ఇప్పుడున్న అడ్వైజర్స్ మరి సింగారపు దేవన్న కానీ, అదే రీతిలో జనేశ్వరన్న గారు కానీ, అచ్చుకట్ల గోపాల్ గారు కానీ, మరి వడపల్లి ప్రకాష్ అంకుల్ కానీ ఎంతగానో స్వామ్యంగా ముందుగా మన సంఘాన్ని నడిపించడంలో ముందుగానే తెలియజేయడం సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి ప్రయాసం, వారి యొక్క పని, వారి యొక్క ఆలోచన విధానం మన సంఘంలో ఎంతగానో ఉంది అని తెలియజేయడం కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దయచేసి అడ్వైజర్స్ రెండు చేతులైతే నమస్కారం చేస్తున్నాను. మన సంఘాన్ని ఈ విధంగానే ముందుకు తీసుకెళ్ళండి. మన ప్రియులు వేరు, మీరే మాకు పెద్దలు, మాకు మార్గదర్శకంగా మీరు ఉండండి, మమ్మల్ని ముందు నడిపించండి. మీ ప్రోత్సాహం ద్వారా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అదే కాకుండా మరి ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తూ వెనుదన్నగా ఉన్న మన స్వామి గారు రేవడి గంధం జయస్వామి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచి మరి ఎంతగానో యువన సమాజాన్ని, స్త్రీల సమాజాన్ని, సంఘ నాయకత్వాన్ని తన సొంత బిడ్డలుగా, తన సొంత ఫ్యామిలీగా తను ఎంతగానో ప్రయాసపడి పనుల విషయంలోనైతేనేమి, ఆరాధన కార్యక్రమాల విషయంలోనైతేనేమి ఎంతగానో భోజాడుతూ మరి పరిచర్య జరిగిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు సంఘ పక్షాల స్థానికంగా తెలియజేస్తున్నాను. మరి అదే కాకుండా స్థానికంగా ఒక తల్లిలాగా తన స్త్రీల సమాజంలో ముందుకు నడిపిస్తూ ఒక ఉత్తేజపూర్వకమైన వాతావరణము స్త్రీలలో తీసుకొచ్చు నూతన ఉత్తేజాన్ని నింపుచున్న స్థానిక అమ్మగా కూడా హృదయపూర్వక సంఘ పక్షాల వందనాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మన బ్రాంచియాల్లో పనిచేస్తూ ఉన్న గన్నపల్లి పాస్టర్ ఆరోగ్య గారికి, అదే రీతిలో కడాకూడ కళ్యాణ్ పాస్టర్ గారికి, మరి అదే రీతిలో శివన్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారు చేసిన పరిచర్య మన సంఘంలో ఎంతగానో వారు మన సంఘాన్ని ఆనుకొని
మరి ఎంతగానో వారికి హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా పరిచర్య మన సంఘం నుండి జరుగుతున్నందుకు తెలియజేయడం నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. అదే కాకుండా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభములు సంఘ పక్షాన్ని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన అడ్వైజర్లకు మాత్రం చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి సంఘాన్ని మీరు కాపాడండి, మీరు ఉండాలి వెళ్ళిదాకా. ఒకరు వెళ్ళారు, మీరు మార్గదర్శకంగా మాకు ఉండాలి అని సంఘ పక్షాన హృదయపూర్వక నా వ్యక్తిగతంగా కూడా మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ స్థాయిలో ఇక్కడ నిలబెట్టుకున్న ఆ దేవునికే మహిమగల ప్రభావం పొందాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన స్థానిక గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దానికి మన సంఘ అడ్వైజర్లను మనం ముందుకు ఆహ్వానిస్తాం. వీళ్ళు సింగారపు దేవానందంగా దయచేసి ముందుకు రావాలని ముందు వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వీరు అచ్చకట్ల గోపాల్ గారు వారు కూడా ముందుకు రండి దయచేసి. జన్ము యోసేపు గారు వారు కూడా ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాం. వడ్డేపల్లి ప్రకాష్ గారు వారు కూడా ఉంటే దయచేసి ముందుకు రావాలని దేవుడు వారిని ఆహ్వానిస్తున్నా. సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీగారు బాబు గారు వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని నామములు మరియు 79 సంవత్సరాల ఆలయ ప్రతిష్ట జరుపుకున్న మనందరికీ, ప్రతి ఒక్కరికి, సేవకులకు మరియు మన చర్చ్ వచ్చే ప్రతి ఒక్కరికి నాయక వందనాలు. మరియు ఈ అధ్యక్ష వయసున మనకు సాంఘ పాస్టర్ గారు వందనాలు, మరియు అడ్వైజర్ గారికి, మరియు గన్నపల్లి పాస్టర్ ఆర్డీఎం గారికి, మరియు అడగడం పాస్టర్ గారికి, మరి ఉత్తరం పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. చేసిన సంఘ పెద్దలకు మరియు అమ్మగారికి తెలియజేస్తున్నాను. ఈ 79 సంవత్సరాలు మనకి ఇక్కడ జరుపుకున్నందుకు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ శ్రమ ఉంది. మన పితరులు సంఘ పెద్దలుగా వారు మన మధ్యలో కొందరు లేకపోవచ్చు, కానీ వారు ఈ రోజున మన సంఘాన్ని ఇంత చర్చని నిలబెట్టిన వారికి మరి వారు గుర్తు చేసుకుంటూ దేవుని ఆశీర్వాదకరంగా మేము కూడా ముందు తరాలకు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి మేము కూడా ఎంత ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. దీనికి మన అడ్వైజర్ గారైనా సంఘ పెద్దలైనా ప్రతి ఒక్కరు యువత అయినా సేవ సమాజమైనా ప్రతి ఒక్కరు మమ్మల్ని మాతో ఆడుకొని మాతో నడిపించే వారు ప్రతి ఒక్కరికి నాకు వందనాలు. మరి ఈ 79 సంవత్సరాల వసంతం జరుపుకున్న మనందరికీ ఈ చర్చి నిర్మాణం అందరికీ ప్రతి ఒక్కరు కష్టపడ్డందరికీ నాకు వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సంఘ అడ్వైజర్ గారు ప్రియులు సింగారపు దేవానందం గారు వారు కూడా మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ యొక్క శిక్షి డెడికేషన్ డే పురస్కరించుకున్నటువంటి పెద్దలందరికీ, మన వేదికను అలంకరించిన మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు దీనందరికీ కర్త కర్మ క్రియ నడిపించినటువంటి జేమ్స్ గారి గారు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ చరిత్ర చాలా మంది గమనించాలని నేను ముగిస్తాను.
ఎందుకంటే నీతి మందులను జ్ఞాపకం చేసుకున్నా మనకు ఎంతో ఆశీర్వాదకరమైన పని నేను సభాముఖంగా చేస్తున్నాను. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను ఈ సంఘంలో 3 నిమిషాలు దయచేసి గమనించాలి. అందరూ దాదాపు 79 సంవత్సరాలు అవుతుందని మనం సంఘం స్థాపించి అందులో డెడికేషన్ 1982లో డెడికేషన్ చేసినాం. మే 15 దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నది. మన సంఘం ఎంత అభివృద్ధి చెందినటువంటి ఆలోచన విధానం మనందరికీ తెలిసిన విషయమే. నేను 1965 నుండి 2020 దాకా దేవుడు ఆయన కృపలో నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడానికి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను సంఘంలో నమ్మకంగా పనిచేసిన ఇది దేవునికి ఎంతో ఇష్టమైన పని నాకు నేను గర్వపడుతున్నాను. అంత మాత్రమే కాకుండా నా కుటుంబంలో అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఎంతో దీవించినాడు. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన పరిచయం చేసిన ఇది నేను గర్వపడుతున్నాను. అంత మాత్రమే కాకుండా నాతో సహకరించినటువంటి పాస్టర్లందరికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా రెవరెండ్ కె. బెంజమిన్ గారు, మరి అమ్మగారు, తర్వాత జే. విజయ గారు, మరి అమ్మగారు, రెవరెండ్ ప్రభాకర్ గారు, మరి అమ్మగారు, మార్టిన్ లూథర్ గారు, మరి అమ్మగారు, మరి సిఎస్ జోగ్ గారు, మరి అమ్మగారు, ఆ తర్వాత ఉప్పుడు ప్రస్తుతం నడిపించినటువంటి కర్త కర్మ క్రియ అని చెప్పినాం కదా, జేమ్స్ రాజయ్య గారు, వీరందరి ప్రేమ అనురాగములతో, ఆప్యాయతతో, వారి ఆశీర్వాదములతో నేను పరిచయం చేసినాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారు నాకు ఎంతో సహకరించినారు. నేను ఏ పని చేసినా కానీ, ఏది చెప్పినా కానీ, ఏది చేసినా కానీ నా మాట విన్నారు. ఎందుకంటే తన దేవుని వారు బలములకి గొప్ప కార్యం చేస్తారని చెప్పని ఆ వాక్యం నాకు ఎంతో బలపడినది. దేవుడు నన్ను కలగా ఉంటున్నాడు కానీ లోకగా ఉంటున్నాడు నేను పరంగా చెప్తున్నా. మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. మరి నాతోటి ఎంతో మంది పట్టుదలను నిర్మించినారు. వారు కూడా నా మాట విన్నారు, నాకు సహకరించినారు. ఏ పని చేస్తామన్నా ప్రతి ఆలోచన విధానంలో నాకు ఎంతో సహకరించినటువంటి పెద్దలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకు చెప్పినాను, మొట్టమొదటిగా అచ్చగడ్డ సామేలు గారు దేవుని విధించిన వారి సంగతి, ఎర్రా యువన్ గారు, అచ్చగడ్డ గౌరు గారు, పలుగుట్ల బెల్లకొండయ్య గారు, సింగారి రత్నం గారు, అంబాల యేసయ్య గారు, ఈదు జార్జి గారు, వడ్డపల్లి నాథన్ గారు, బుల్లెగూరు రాజరత్నం గారు, జిజాల యేసుదాస్ గారు, పత్తూరి భాస్కర్ గారు, పలుగుట్ల చిన్నకొండయ్య గారు, పలుగుట్ల శ్రీమోహన్ గారు, సింగార విజయ్ గారు, మామూలు కుమార్ గారు, వడ్డపల్లి పేదూరు గారు, సింగార అబ్రహం గారు, వీరంతా నమ్మకమైనటువంటి పరిచయం చేస్తే ఈ రీతిగా మన మామూలు సంఘము శాఖ విధిస్తున్నట్టు నేను ఎంతో సందర్శిస్తున్నాను. ఈ వారు చేసినటువంటి ఈ చెట్టును మనము నడిపేయడానికి వీలు దేవునికి ఇష్టమైనది కాదు. సంఘము ఒక దేవుని కళ మనకు కాబట్టి ఈ సంఘం నుండి మనం 4 బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి మనం ఎంతో కృషి చేస్తున్నాం. ఈ బ్రాంచీలను ఇంకా శాఖ ఎగింప చేయాలని మరి ఒక సంవత్సరంలో తప్పనిసరిగా ఈ సంవత్సరంలో అంటే 2021లో మరి కరారులో ఒక ఆలయం నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో మనం ఉన్నాం కనుక మొట్టమొదటిగా మన దేవుని ప్రార్థించాలి. తప్పనిసరిగా ఆలయం కడతాము, కట్టి తీర్పు మీరందరూ ప్రార్థించాలి. సంఘం అంతా
దాని వరకు ఆ యొక్క ప్రత్యేకత ఇప్పుడున్నటువంటి జేమ్స్ రాయ్ గారికి దక్కాలని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తూ ఈ సమయం నాకు ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రియులు గోపాల్ గారు దేవుని నామమున స్తోత్రములు. ముఖ్యంగా ఈ 78వ వార్షికోత్సవం సందర్భంగా మరి అధ్యక్షత వహించిన జేమ్స్ రాజయ్య గారు, అలాగే అమ్మగారు మరియు బ్రాంచ్ చర్చెస్ పాస్టర్స్ ఆరోగ్యం గారు, కళ్యాణ్ గారు, అలాగే స్టీవెన్ మరియు కృష్ణరాజు గారు, అలాగే మన ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, అడ్వైజర్ గారు, అందరికీ మరి ఈ యొక్క 78వ వార్షిక సందర్భంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా గృహాల్లో ఉండి ఇట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి శీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ టీచర్స్, స్టూడెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఇంతవరకు పెద్దలు మంచి మాటలు తెలియజేశారు. మరి ముఖ్యంగా మనము మన పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత సుందరమైన దేవాలయాన్ని వారు నిర్మించినారంటే వారు ఎంతో వారు ఎంత శ్రమించినారో దానిని మనం జ్ఞాపకం చేస్తూ మరి దీన్ని మనం కాపాడడానికి మనందరి కృషి అందరూ చేయాలి, శ్రమ పడాలి, కాపాడడానికి అందరూ ప్రయత్నించాలి. అలాగే కాపాడమే కాకుండా ఇంకా అభివృద్ధి చేయాలి, దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. నిజంగా కూడా మన దగ్గర చేసిన పాస్టర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా బెంజమిన్ పాస్టర్ అయితేనేమి, జో పాస్టర్ అయితేనేమి, ప్రభాకర్ పాస్టర్ అయితేనేమి, ఏఏ పాస్టర్ అయితేనేమి, మరి ఇంకా ఇప్పుడు ప్రజలకు ఉన్న ప్రస్తుత స్థానిక గారు జడ్సాయి గారు అయితేనేమి, వీరందరూ ఎంతో శ్రమిస్తున్నారు. మరి వారికి తోడుగా ఆయా సమయాల్లో మరి ప్రెసిడెంట్ సెక్రటరీ మరి కమిటీ పెద్దలు, స్థిర సమాజం, యవన సమాజం ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. అలాగే మరి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ మరి ఎంతో ధారాళమైన కానుకలు ఇస్తున్నారు. మరి ఈ విధంగా చేయడం వల్లనే మరి మనం ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించుకున్నాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా ఎదగాలి. మనకు మనము తగ్గించుకొని తను తగ్గించుకోవడం హెచ్చుకోబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి మనం తగ్గించుకొని జీవించాలి, తగ్గింపు జీవితం కావాలన్నమాట. అలాగే రెండవదిగా మన గలతీ 5:14 మాట నేను ఎప్పటికీ చెప్తాను. ఈ మాట నిన్ను అనేది పొరుగువారిని ప్రేమించుము అనేది మన తన బైబిల్ అంతటిలో ముఖ్యమైన ఏదైనా ఉన్నదంటే ఇదే, నిన్ను అనేది పొరుగువారిని ప్రేమించు. ఇది మనము ఎప్పటికీ మనం కవర్ ఉండాలి. మనం ఇది ఏదైతుందో మనము జరిగించాలి. ఇది మనం అంతేకాకుండా ఇంకొకటి రెండవదిగా మన బ్రాంచ్ చర్చెస్ మరి పాస్టర్స్ కూడా కొన్ని ఆలోచన, అలాగే మన కళ్యాణ్ మరి అయితే ప్రవీణ్, ఇంకా తర్వాత ఇప్పుడు స్టీవెన్, మన కృష్ణరాజు, తర్వాత సింగారం విజయ్, ఇంకా సింగారం మనీ కూడా ఉంది. వీళ్ళంతా మన సంఘం ద్వారా ఏర్పాటు చేయబడిన వారే, మన సంఘం నుండి తగ్గి పొందిన వారే. ఇక్కడ ముందుగా మన ఆలయంలో వాళ్ళు సండే స్కూల్ నుండి అలాగే ఇప్పటి వరకు వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారంటే నిజంగా మన సంఘం ద్వారా అంటే వాళ్ళు మాస్టర్స్ ఏర్పాటు చేయడం వారే. కాకపోతే ఈ మధ్యలో జీవన్ కానీ కృష్ణరాజు కానీ ఇంకా కొందరు ఏదో బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు మన తల్లి సంఘాన్ని ప్రేమించి వాళ్ళు నిజంగా కూడా సేవ చేయడంలో మరియు సమయాన్ని ప్రేమించడంలో మరి పెద్దలను గౌరవించడంలో వాళ్ళు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మరి
గన్నపల్లి పాస్టర్ అయితే ఆయన ఫస్ట్ ఇక్కడ మన ఈ శిక్షణగా చేశాడు. ఆయన శిక్షణగా చేసి ఈరోజు ఒక పాస్టర్ చేస్తా ఉన్నాడంటే చాలా సంతోషం. అది మన సంఘానికి ఎంతో అది ఆశీర్వాదకరం. మనకు నిజంగా ఇలాంటి పాస్టర్స్ ఇంకా వెళ్ళాలి, మన బయటికి రావాలి. పాస్టర్స్ వస్తే సేవ ఇంకా ఘనంగా జరుగుతుంది. ఎన్నో సంఘాలను కూడా మనము నియమించిన వాళ్ళం. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ కానీ కమిటీ కానీ సంఘం కానీ పెద్దలను ఎప్పుడు మర్చిపోవాలి, పెద్దలను గౌరవించాలి, మన పూర్వీకులను తలంచాలి. వాళ్ళు తలంచుకుంటూ ప్రజెంట్ ఉన్న పెద్దలను ప్రతి ఒక్కరిని గౌరవించాలి. గౌరవిస్తూ ఏ పనిలోనైనా చేయనప్పుడు వాళ్ళ ఆలోచనగా తీసుకొని మీరు ముందుకుపోవాలని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఐగారు గురించి ఒక మాట చెప్పాలి. ఐగారు ఒక ఇక్కడ వాక్యం చెప్పాలంటే పాస్టర్ బయటకు వచ్చినాకే మనకంటే ఎక్కువగా శ్రమిస్తారు, ప్రతి పని చేస్తారు. నిజంగా మనకు ఆయా సందర్భంలో మనకు పాస్టర్స్ మంచివాళ్ళు దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనకు నిజంగా వారి సేవలో ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని, ఇంకా సంఘాన్ని అభివృద్ధి పరచాలని మరియు అలాగే అయ్యగారికి అమ్మగారికి వారి పిల్లలు కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలతో ముగిస్తున్నాను. థ్యాంక్స్ యూ. చాలా వదనాలంటే పెద్దలు మంచి మాటలను మనకు చేశారు. వారు చెప్పిన గ్రీటింగ్స్ నిజంగా ఇది మనకు మన సంఘానికి కుటుంబాలకు దీవెనకరం, ఆశీర్వాదకరం. మన మధ్యలో పాస్టర్ కలకొండ కృష్ణరాజు గారు దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు మనకు బ్రీఫింగ్స్ వారు తెలియజేస్తారు. ఆ తదుపరి సంఘ రిపోర్ట్ మనం విందాం. పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగుగాక. వేదికను అలంకరించిన పెద్దలు గమనం చేశారు గారికి, అలాగే పాస్టర్ ఆరోగ్యం గారికి, అలాగే పాస్టర్ కళ్యాణ్ గారికి, పాస్టర్ అలాగే సంఘ సీనియర్ గారు గోపాల్ గారికి, అలాగే మన సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆలయ ప్రతిష్ట కనుక ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మందిరంలో నేను చిన్నప్పటి నుండి ఆడుతున్నాను. పాటలు పాడిన ఇంతకుముందు మన గోపాలంకులు కదా చెప్పినట్టుగా అదేవిధంగా మేము ఈ యొక్క మందిరంలో ఎదిగాం కాబట్టి చిన్నప్పటి నుండి ఈ యొక్క మందిరంలో ఏ పాటలు అయితే నేర్చుకోవాలో, ఎలాంటి వాక్యం అయితే బోధించాలో, ఎలా అయితే అందరినీ ఆకర్షించుకొని వారు దేవుని నడతారు అని చిన్నప్పటి మేము దీంట్లో ఉండి నేర్చుకున్నాం. కాబట్టి ఈ రోజు ఈ యొక్క పాస్టర్ స్థితిలో ఉన్నామంటే కేవలం పూర్వీకులు చేసిన యొక్క ఇంత మంచి మందిరాలు కట్టేయాలంటే ఈ మందిరంలో దర్శించిన ప్రతి ఒక్కరు దేవుని పట్ల భయంతో భక్తితో ఉన్నారు కనుక అందరూ ఈ రీతిలో ఉండడం వల్ల మన యొక్క గ్రామంలో అనేక చోట్ల వాడబడుతున్నారు. కనుక ఈ యొక్క సమయంలో మన ఆలయ ప్రతిష్ట సందర్భంగా మనం కూడా ఇంకొక కొంతమందిని తయారు చేసినట్లయితే ఇంకా అనేక చోట్ల ఈ యొక్క సంఘం నుండి పాస్టర్ గారు లేవనెత్తి అనేక చోట్ల ఎక్కడెక్కడైతే స్వార్థ అందరికీ ఉన్నదో ఇంకా అనేక చోట్ల స్వార్థలకు మన అందరూ సహకరించాలి. మరి ముఖ్యంగా మన సంఘంలో ఇంత పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేసిన సంఘ పెద్దలు పూర్వీకులు అందరూ చేశారు. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్న మన సంఘ పెద్దలు అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఇంత సమయం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. సంఘ రిపోర్ట్ మనం విందాం. సంఘ చరిత్ర
ప్రియులు సంఘ సెక్రటరీ గారు కలగొండ ఏరియా గారు సంఘ రిపోర్ట్ సంఘ చరిత్ర తెలియజేస్తారు. ఇస్లామించిన దేవాలయం మరియు ఈరోజు అధ్యక్షత వహించిన స్థానిక సంఘ కాపరి గారు, మరి ముఖ్యంగా మన అనుబంధ సంఘమైన గర్నపల్లి సంఘ కాపరి గారు, మరియు ఉత్తరగూడెం పాస్టర్ స్టీవెన్ గారికి, కృష్ణరాజు గారికి, మరియు అడ్వైజర్లకు, మరియు కళ్యాణ్ పాస్టర్ గారు, మరియు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి, సంఘ పద్ధతి అందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు ఆలయ ప్రతిష్ట గొప్పగా చేయాలని ఆశపడ్డాను. కోవిడ్ ప్రాబ్లం వలన చేయలేకపోయాము. వాస్తవానికి మా అభ్యర్థులు కమిటీ వారితో 13, 14, 15 తారీఖు అంటే 3 రోజులు ఘనంగా జరిపించాలని ఆశ కలిగి ఉన్నాము. ఈ 15వ రోజు కూడా భోజనాలు పెట్టాలని కూడా ఆశ కలిగి ఉన్నాము. కానీ దేవుని చిత్తం ఏమో తెలియదు. కానీ కోవిడ్ ప్రభావం వలన మనకి ఈ రీతిగా మనం చేయడం జరుగుతున్నది. మీరు ఇళ్లలో ఉండి వాక్యమును మరియు గ్రహించును, సంఘ చరిత్రను, సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యువన సమాజం వారు ప్రతి ఒక్కరూ ఈ చెప్పబడే చరిత్ర కానీ, గ్రేవింగ్స్ కానీ, వాక్యములు కానీ మరి ముఖ్యంగా అందరూ వినాలని ఆశలను ప్రార్థిస్తున్నాను. మరి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మన 43వ డివిజన్ ఆపరేటర్ అయిన వీరు అన్నగారు రావాలనుకున్నారు, కానీ కొన్ని సందర్భంగా రాలేకపోయినారు. వారు కూడా ప్రత్యేకమైన వందనలు చెల్లించుకుంటున్నాను. దయచేసి సంఘ చరిత్ర చదువుతున్నాను, మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ప్లాటినం బ్యాప్టిస్ట్ చర్చ్ మామూలు 1944వ సంవత్సరంలో మిషన్ స్కూల్ ప్రిన్సిపల్ హెచ్ఎల్ ఓనర్ బేరీ గారి ప్రోత్సాహంతో రెవరెండ్ గంధం జేమ్స్ అయ్య గారు స్వార్థ దండయాత్రలో భాగంగా మా ఊరికి వచ్చి 9 మందికి బాప్టిజం ఇచ్చి సంఘంలో స్థాపించారు. మొట్టమొదటిగా బాప్టిజం తీసుకొని సంఘంలో ఏర్పాటు చేసి సేవను అభివృద్ధి చేస్తూ ఆలయ నిర్మాణం కొరకు అహర్నిశలు కృషి చేసి ప్రభువులను ఎదిరించారు. క్రీస్తు ఇలా ప్రకాశం గారు, మేఘల దానిలు గారు, సింగారపు దానిలు గారు, సింగారపు అబ్రహాం గారు, అచ్చుకట్ట జాషువా గారు, అచ్చుకట్ట సామేల్ గారు, సింగారపు సామేల్ గారు, పెద్దల యేసేపు గారు, సింగారపు రత్నం గారు, సింగారపు గొర్రె గారు, మరియు ఈదూరు జాతి గారు, ఎర్ర దేవానందం గారు, కలకొత్త సీమన్ గారు, ఎర్ర యోగోడు గారు, అచ్చుకట్ట పౌడు గారు, కలకొత్త గొర్రె గారు, గొడ్డపల్లి నారాయణ గారు, అంబాల యేసేపు గారు, కలకొత్త చిన్న గొర్రె గారు, మరియు గొడ్డపల్లి పేరుడు గారు. వీరందరూ మన సంఘానికి సంబంధించిన నాయకులు, సంఘానికి ఆడిషన్ పెద్దలను మేము గౌరవించుతూ నేను చెప్తున్నాను. 1944 సంవత్సరం నుండి 1994 సంవత్సరం వరకు రెవరెండ్ బెంజమిన్ బిహెచ్ గారు 50 సంవత్సరాలు సంఘంలో ఇలాంటి సేవ చేసి సంఘంలో అభివృద్ధి పరుస్తూ అనేక సంఘములు ఏర్పాటు చేయటకు ఎంతగానో తోడ్పడినారు. ఆలయ నిర్మాణం కొరకు శ్రీ క్రీస్తు శేషులు గంట రాజిరెడ్డి గారు 2 గుంటల భూమిని ఉచితంగా సంఘములకు ఇచ్చినారు. దానికి తోడుగా కొంత భూమిని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణం చేసినారు. ఇటు నిర్మాణములకు అహర్నిశలు కృషి చేసిన వారు పైన పేర్లు తెలిపినారు. మరియు సింగారపు దేవానందం గారు, జన్మ యేసేపు గారు, సింగారపు ఏవేలు గారు, క్రీస్తు శేషులు కట్టూరి భాస్కర్ గారు, గాలి దేవదాస్ గారు, జి యేసుదాస్ గారు, క్రీస్తు శేషులు బి రాజరత్నం గారు. 1944, 1994 సంవత్సరం వరకు సంఘము స్థాపించి 50 సంవత్సరములు పూర్తి అయినందున సంఘము ద్వారా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఎంతో ఘనంగా నిర్వహించినారు. తదుపరి రెవరెండ్ బెంజమిన్ పాస్టర్ గారి వృద్ధాప్య రీత్యా సేవలు కొనసాగలేకపోయారు.
1940 సంవత్సరం నుండి పైన తెలిపిన సంఘ పెద్దలకు తోడుగా అచ్యుత గోపాల్ గారు, మామూలు కుమార్ గారు, శ్రీ జన్ను కుమార్ గారు, గొడవెల్లి బాబు గారు పనిచేసినారు. 1996-99 సంవత్సరంలో రెవరెండ్ జేఎం బీబీ గారు మరియు వారి సంఘ పరిచర్యలో పైన తెలిపిన సంఘ పెద్దల ద్వారా ఆలయములకు ఇరుపరకల విస్తరణ చేసి ప్రతిష్ఠించడం అయినది. 2000 సంవత్సరంలో పైన తెలిపిన సంఘ పెద్దలు కాక వారికి తోడుగా ప్రీతి శేషులు ఈగురు ప్రభాకర్ గారు, బొలెపోగు స్వామి గారు, అచ్చకట్ల యేస్వామి గారు, మేకల జానీర్ గారు, ఈగురు విఠల్ గారు, కలకొక ఏజే గారు, గొడ్డెపల్లి ప్రసాద్ గారు, మైయం కుమార్ గారు, గొడ్డెపల్లి జాన్సన్ గారు, బి ప్రకాష్ గారు, కలకొత్త రవీందర్ గారు, గొడ్డపల్లి జయంకర్ గారు, కలకొత్త కిషన్ గారు, సింగారపు బాబు గారు, సింగారపు చంద్రపాణి గారు, సింగారపు ప్రసన్న బాబు గారు, గొడ్డపల్లి గొడ్డేలు గారు, కలకొత్త సుధాకర్ గారు, కేరళ విల్సన్ గారు, ఎర్ర కుమార్ గారు, కొడ్డే అశోక్ గారు, సింగారపు అనిల్ గారు, కలకొత్త సింగారపు కర్ణాకర్ గారు, సింగారపు కమలాకర్ గారు, సింగారపు యోగు మరియు ఇతరులు సంఘ పెద్దల నుండి సంఘం యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడినారని ఎంతగానో సంతోషిస్తూ అదేవిధంగా వారి సహాయం సహకారాలు ఎల్లవేళలా అందించాలని వారిని వేడుకొనుచున్నాము. రెండు 2000 నుండి 2021 వరకు రెవరెండ్ ప్రభాకర్ మాస్టర్ గారి సేవా కాలంలో మాధవ్ కుమార్ ప్రెసిడెంట్ గారు, అచ్యుత గోపాల్ గారు సెక్రటరీ గారు, జన్ను కుమార్ గారు ట్రెజరర్ గారు సంఘములకు సంఘ సహకారంతో పనిచేసినారు. 2003 సంవత్సరంలో బి ప్రభాకర్ గారి సేవా కాలంలో జన్ను ప్రెసిడెంట్గా, అచ్యుత గోపాల్ గారు సెక్రటరీగా, మేకల రామయ్య ట్రెజరర్గా సంఘములకు సంఘ సహకారంతో సేవ చేసినారు. 2004 నుండి 2005 వరకు రెవరెండ్ బి ప్రభాకర్ మాస్టర్ గారి సేవా కాలంలో సింగారపు దేవాలయం ప్రెసిడెంట్గా, అచ్యుత గోపాల్ గారు సెక్రటరీగా, బొల్లపోగు స్వామి గారు ట్రెజరర్గా సంఘమునందు సంఘ సహకారంతో పనిచేసినారు. 2006 నుండి 2008 వరకు రెవరెండ్ బి ప్రభాకర్ మాస్టర్ గారి సేవా కాలంలో సింగారపు దేవాలయం గారు ప్రెసిడెంట్గాను, అచ్యుత గోపాల్ గారు సెక్రటరీగాను, ఈగురు విఠల్ ట్రెజరర్గాను సంఘమందు సంఘ సహకారంతో పనిచేసినారు. వీరి సేవా కాలంలో 2006 సంవత్సరంలో గర్భపేట సంఘ స్థాపన విషయంలో ఉల్లా ఇండియా వీరి సెక్రటరీగా ఉన్నప్పుడు మనకు స్థలము ఇచ్చినారు. దానికి తోడుగా గొడ్డపల్లి జయకర్ గారు, కలకొత్త సుధాకర్ గారు, బి శేషంకర్ గారు సంఘంలో సహకరించి స్థలము మన సంఘంలో సహకరించి కొనుగోలు చేసినారు. 2009 నుండి 2010 వరకు రెవరెండ్ బి ప్రభాకర్ స్థానిక సంఘ కాపరితో అచ్యుత గోపాల్ గారు ప్రెసిడెంట్ గాను, బొల్లపోగు స్వామి ట్రెజరర్ గాను సెక్రటరీ గాను, ఈరు ప్రభాకర్ ట్రెజరర్ గాను సంఘ సహకారంతో పనిచేసినారు. వీరి సేవా కాలంలో 2010లో మే 13, 14, 15, 3 రోజుల పాటు ఆలయ ప్రతిష్ట సందర్భంగా పాతిపేట స్కూల్ గ్రౌండ్ లో ఉద్యోగపూర్వకంగా ఆశీర్వాదకరంగా సంఘ సహకారంతో జరిపించడం అయినది. నుండి 2011 సంవత్సరం కాలంలో రెవరెండ్ మార్టిన్ లూథర్ పాస్టర్ గారి సహకారంతో ప్రెసిడెంట్గా మేకల దానిల్ గారు, సెక్రటరీగా ఈగురు విఠల్ గారు, ట్రెజరర్గా కలకొత్త ఏజే గారు సంఘంలో పనిచేసినారు. వీరి సేవా కాలంలో ఒక జనరేటర్, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, పోడియం కొనుగోలు చేసినారని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాము. 2011 సంవత్సరం చివరి కాలంలో తాత్కాలికంగా పై కమిటీని రద్దు చేసి కొట్టపల్లి డేవిడ్ గారు, సింగారపు యోగు గారు, కలకొత్త కిషన్ గారు ఏర్పాటు చేసి వారి ద్వారా సంఘ కార్యక్రమంలో సంఘ మార్టిన్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిపించడం అయినది. 1-2013 నుండి 1-2015 రెవరెండ్ జేమ్స్ రాజు గారి సేవా కాలంలో ప్రెసిడెంట్గా మేకల దానిల్ గారు, సెక్రటరీగా కలకొత్త రవీందర్ గారు, ట్రెజరర్గా గొడ్డపల్లి జయంకర్ గారు సంఘమందు పనిచేసినారు. వీరి సేవా కాలంలో మన సంఘం యొక్క రోడ్డు పక్కన గల స్థలంలో రేట్లచే ఒక షెడ్ నిర్మాణం చేయడం అనేది, పులిపిట్ మీద రేలింగ్ చేయడం అనేది, ఎత్తు కొనుగోలు చేయడం అనేది తెలుపుటకు సంతోషిస్తున్నాము.
1/2015 నుండి 1/2017 సంవత్సరంలో రెవరెండ్ జేమ్స్ అయ్య గారి సేవా కాలంలో గొడ్డెపల్లి ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా అక్షట ఈశ్వరరావు గారు, ట్రెజరర్గా శ్రీకారు యోగు గారు సంఘమునందు పనిచేసినారు. వీరి సేవా కాలంలో సంఘ సహకారంలో కీబోర్డు, రినోవ్యాడు, వ్యాను, నర్సింహగూడెంలో ఆలయంలో స్థలం కొనుగోలు చేసినారని తెలుగుటకు చాలా సంతోషిస్తున్నాము. మరియు ఆలయంపై సిమెంట్ కప్పులు వేయడం జరిగినది. 1/2017 నుండి 1/2019 రెవరెండ్ జేమ్స్ రాజయ్య గారి సేవా కాలంలో జన్ యేసేపు గారు ప్రెసిడెంట్గా, శ్రీకాకుళం దేవానందం గారు సెక్రటరీగా, అచ్చట గోపాల్ గారు ట్రెజరర్గా సంఘమందు పనిచేసినారు. వీరి సేవా కాలంలో నర్సింహగూడెం నందు నూతన ఆలయ నిర్మాణము, స్థానిక సంఘ ఆలయములకు ఇరుప్రక్కల నూతనమైన కిటికీలు, దర్వాజలు, ముఖద్వారము, ఆలయమందు మార్బుల్ స్టోన్, ఆలయం మందు భాగంలో పోర్టుకోలి, ఆలయం ముందు భాగంలో పోర్టుకోలి నిర్మాణము మరియు అందులో గ్రానైట్స్ నిర్మాణము చేయబడేది. ఆలయం ప్లేట్ నందు టైల్స్ వేయడం, అక్కడి నుండి వాటర్ పైప్ లైన్ వేయడం అనేది. తదుపరి ఆలయము కుడి ప్రక్కన కమ్యూనిటీ హాల్ నిర్మాణము, ఆలయం ముందు షాబోత్ బండ మరియు ఇక ముందు భాగంలో సిమెంట్ కంకరచే గచ్చు పని చేయబడేది. అంతేకాక ఆలయ వెనుక భాగంలో రేకుల షెడ్డు నిర్మాణము మరియు రోడ్డు పక్కన గల ఆలయ స్థలమందు రేకులు వేసి నిర్మాణం చేయబడేది. మరియు స్క్రీన్, ముగిత రాష్ట్రాలు, డూమ్ లైట్, ఎల్ఈడి లైట్స్ బహుకరించడం అయ్యేది. మరి ముఖ్యంగా సంఘములకు ప్రభుత్వాల కూడా బహుకరించడం అయ్యేది. వీరు ఎంతో ఘనమైన సేవ చేశారని తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ పనులు సంఘ సహకారంతో చేసినారని తెలియజేస్తున్నాము. ఒకటి 2019 నుండి 1/2021 రెవరెండ్ జేమ్స్ మాస్టర్గా, ప్రెసిడెంట్గా ఈగురు విక్రమ్ గారు, సెక్రటరీగా కొలకత్త సుధాకర్ గారు, ట్రెజరర్గా కొలకత్త కిషన్ గారు సంఘమందు పనిచేసినారు. వీరి సేవా కాలంలో పడారి గూడెంలో ఆలయ స్థలం కొనుగోలు చేసినారు. బాప్టిజం తోటి పాస్టర్ తోటి ఇల్లు సంఘ సహకారంతో నిర్మాణం చేసినారు. మరియు వాటర్ ఫ్రీజర్ మరియు ఒక పొయ్యి వంట సామాను డొనేషన్ ద్వారా కొనుగోలు చేసినారని తెలియజేసినట్టు ఎంతగానో సంతోషిస్తున్నాము. మా అనుబంధ సంఘము తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ గండపల్లి, మన అనుబంధ సంఘము అందులో కొమ్ముల ఆరోగ్య పాస్టర్గా ఎంతగానో ఘనమైన సేవ చేయించున్నారని తెలుపుటకు ఎంతగానో సంతోషిస్తున్నాము. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నర్సింహగూడెము మన అనుబంధ సంఘము అందులో ప్రవీణ్ పాస్టర్ గారు ఎంతో ఘనమైన సేవ చేయించున్నారని తెలియజేయడంలో ఎంతగానో సంతోషిస్తున్నాము. మన సంఘంలోకి సిద్ధపడిన సేవకులు సింగారం విజయ్ మాస్టర్ గారు, కొమ్ముల ఆరోగ్య మాస్టర్ గారు, పిల్లల కళ్యాణ్ మాస్టర్ గారు. 1/2021 నుండి 5/2021 రెవరెండ్ జేమ్స్ మాస్టర్ గారి సేవ పరిచర్యలో ప్రెసిడెంట్గా అక్షట ఈశ్వరరావు గారు, సెక్రటరీగా కొలకొత్త విజయ్ గారు, ట్రెజరర్గా సింగారపు బాబు గారు పనిచేస్తున్నారు. వీరి సేవా కాలంలో ఆలయం ముందు కాంపౌండ్ వాల్ మరియు గేట్, బాత్రూమ్లు నిర్మాణం జరుగుతున్నామని, తర్వాత పూర్తి చేయగలమని, సంఘము మాకు సహకరించినందుకు ఇక ముందు సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ సంఘ చరిత్రను ముగించుతున్నాను. దయచేసి సంఘ చరిత్ర చదివాము, ఇల్లేమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. ముఖ్యంగా మాకు ఈ సంఘ చరిత్ర అందించి రాసి ఇచ్చిన అడ్వైజర్ అయిన ఆస్కార్ గోపాల్ గారికి ప్రత్యేకమైన వందనములు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనములు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. సంఘ చరిత్ర వినా క్లుప్త చరిత్ర మనం విన్నా. మన పిల్లలందరినీ మనం జ్ఞాపకం చేస్తున్నాం. సంఘం కొరకు ఎవరెవరైతే ప్రయాసపడ్డారో, పరిచర్య చేశారో వారందరినీ మనం జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా ఈ సంఘం ఇంతగా అభివృద్ధి చెందడం ఇది కేవలం దేవుని కృప.
ప్రార్థన చేసుకుందామండి. వీళ్ళు వడ్డపల్లి జాన్సన్ గారు మనము ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తదుపరి మనము వాక్యంలోకి వెళ్దాం. అందరూ కలుగుతున్నట్టు ప్రార్థన చేస్తున్నారు. అత్యంత అవసరపై అసలమైన కాపాడి కష్టపడాలి. ఆయన భయంకరమైన జిల్లాలో ఆయన ఆలయాలన్నీ వీళ్ళందరినీ కాపాడి ఆశ్రయించిన ముఖ్యంగా తల్లి వసంత కమిటీని అభివృద్ధి శివ సమాజాన్ని యవన సమాజాన్ని తల్లి వీళ్ళందరినీ కాపాడి ఆశ్రయించిన నేను అసలు పరిచయం నేను గర్భిణి పాత్రలను కాపాడి ఆశ్రయించినాను. అలాగే కొన్ని పదాలను పరిచయం పాస్టర్ కాపాడి ఆశ్రయించింది. ఇప్పటి ప్రారంభించిన ఆరోగ్యంతో సాక్ష్యం నేను బిడ్డలందరికీ దయచేసి అదే వేసుకిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తూ ఈ 79వ చర్చ్ యానివర్సరీలో చేరిన మీ అందరికీ దైవజనులు, మన అనుబంధ కాపరులు, పాస్టర్ కొమ్ముల ఆరోగ్యం గారికి, పాస్టర్ పెండ్యాల కళ్యాణ్ గారికి, పాస్టర్ మైదం శ్రీధర్ గారికి, పాస్టర్ కలకోట్ల కృష్ణరాజు గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ ప్రెసిడెంట్ ప్రియులు అక్షగడ్డ యేసుపాదం గారి, సంఘ సెక్రటరీ కలకోట్ల ఏరియా గారికి, సంఘ ట్రెజరర్ సింగారపు బాబు గారికి, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతటికి, అడ్వైజర్స్ సింగారపు దేవానందన్ గారికి, అక్షగడ్డ గోపాల్ గారికి, జనరల్ యోసేఫ్ గారికి, వడ్డపల్లి ప్రకాష్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అదే రీతిగా ఈ మైకు ద్వారా ఈ స్వరాన్ని వింటూ ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చర్చ్ యానివర్సరీ శుభాల గ్రీటింగ్స్ను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘ పెద్దలు సంఘ చరిత్రను చాలా చక్కగా వారు తెలియజేశారు. నిజంగా ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది పెద్దల త్యాగం ఈ సంఘంలో ఉంది. వారు ఈ సంఘ అభివృద్ధికి వారు ప్రయాసపడ్డారు. వారందరినీ మనం జ్ఞాపకం చేస్తున్నాం. నేను కూడా ఈ ప్రాంతంలో పరిచర్య చేయడానికి 2013వ సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీ ఈ సంఘ కాపరిగా
నన్ను నియమించారు. అప్పుడు పెద్దలు కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ కట్టూరి భాస్కర్ గారు, సింగారపు దేవానందన్ గారు, అక్షగడ్డ గోపాల్ గారు, జన్నూరు యోసేఫ్ గారు ఆ దినాలలో ఉన్న సంఘ పెద్దలు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి సంఘ కాపరిగా వారు నిర్ణయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అడ్వైజర్స్ కానీ సంఘ నాయకులు కానీ ఈ దీన సేవకుని వారు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాల వల్ల దాదాపు 8 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఈ పరిచర్య చేయడానికి నేను అనుకుంటాను వారే కారణం. వారు సహకరించకపోతే సంఘ పరిచర్య సేవకుడు చేయలేదు. అందుకు నేను సంఘ పెద్దలను నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. ప్రియులు రెవరెండ్ డాక్టర్ కట్టూరి భాస్కర్ గారు వాళ్ళ మన మధ్యలో లేరు. ఏదైనప్పటికీ వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. నిజంగా అడ్వైజర్స్ వారు యవనస్తులుగా సంఘంలో వారు 2017, 18, 19 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు వారు చేసిన పరిచర్య అమోఘం. యవనస్తులుగా వారు పరిచర్య చేశారు. వారి ఆ సేవా కాలంలో సంఘం సుందరమైన దేవాలయంగా వారు సిద్ధపరిచారు. నిజంగా దేవుడు వారిని ఖచ్చితంగా వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబాలు అత్యధికమైన మేలు చేత నింపబడతాయని తెలియజేయడం ఏమాత్రము కూడా నేను సందేహించడం లేదు. దేవుని బిడ్డలారా, వారు తండ్రులుగా పెద్దలుగా మా పక్షాన వారు ఉన్నారు. నేను నా సేవా జీవితంలో పెద్దలను అమితంగా గౌరవిస్తాను. అందుకే సేవలో నేను నిలవబడగలుగుతున్నాను. నేను వచ్చిన సమయంలో 2013లో సంఘ ప్రెసిడెంట్గా మేజర్ హ్యామిల్ గారు, సంఘ సెక్రటరీగా కలగొట్ల రవీందర్ గారు, ట్రెజరర్గా వడ్డేపల్లి జయాక్క గారు. వీరి కాలంలో వారు నన్ను ఈ స్థలంలోనికి తీసుకుని వచ్చారు. వారి తర్వాత వడ్డేపల్లి ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా, అచ్చుగడ్డ యేసుపాదం గారు సెక్రటరీగా, సింగారపు యోగు గారు ట్రెజరర్గా వారు 2 సంవత్సరాలు. ఆ తదుపరి సింగారపు దేవానందన్ గారు సెక్రటరీగా, జన్నూరు యోసేఫ్ గారు ప్రెసిడెంట్గా, అచ్చుగడ్డ గోపాల్ గారు ట్రెజరర్గా వారు 2 సంవత్సరాలు. ఆ తదుపరి ఈరు విక్టర్ గారు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా కలగొట్ల సుధాకర్ గారు ట్రెజరర్గా, కలగొట్ల కిషన్ గారు. ఇప్పుడు ప్రెసిడెంట్గా అచ్చుగడ్డ యేసుపాదం గారు, సెక్రటరీగా కలగొట్ల ఏరియా గారు, ట్రెజరర్గా సింగారపు బాబు గారు. ఎందుకు వీరి పేరు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఈ కమిటీ దాదాపు 5 కమిటీలు ఈ సేవకులతో సహకరించి నా బలహీనతలు వాళ్ళ తోడుగా ఉన్నారు, నన్ను నడిపించారు. నా సేవను వారు గుర్తించారు. వారు పరిచర్యను సహకరించి సేవకునిగా నన్ను అత్యధికంగా ప్రేమించారు. వారితో పాటు ఈ 8 సంవత్సరాలు మన యవనస్తులను నేను అభినందించకుండా ఉండలేదు. ఇంతగా సంఘ పెద్దలు ఈ పనులు జరిగించారు అంటే యవనస్తుల యొక్క ప్రయాసం, యవనస్తుల యొక్క శ్రమ, వారి కష్టం ఎంతైనా ఉంది అని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
మన యవన బిడ్డలు సంఘమును హత్తుకున్నారు, సంఘమును ప్రేమించారు, సంఘం కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళ ఇళ్లలో పనులు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ సేవకునిగా ఒక ఫోన్ చేస్తే వారు ఏ స్థలంలో ఉన్నా వారు పరిగెత్తుకుంటూ వచ్చి సంఘ పనులు వారు ముందుకు వెళ్ళారు. దేవుని బిడ్డలారా, నిజంగా మన యవన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. రానున్న దినాలలో వారు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారని సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని పని ఎవరైతే చేస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన స్త్రీల సమాజం వారి యొక్క శ్రమ, వారి యొక్క సహాయం, వారి యొక్క సహకారం సంఘానికి ఎంతైనా ఉంది. వారు ఎంతగానో సంఘం కొరకు వారు ప్రయాసపడ్డారు. సండే స్కూల్ బిడ్డల యొక్క పరిచర్య కూడా ఈ మందిరంలో ఉంది. దేవుని బిడ్డలారా, అందరూ సమిష్టిగా ఒక కుటుంబముగా సంఘం కొరకు ప్రయాసపడ్డారు. ఈ సంఘ అభివృద్ధి కొరకు వారు ఎంతగానో శ్రమించారు. ప్రతి శుక్రవారం మన స్త్రీల సమాజం వారు దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థన ఫలం మనం ఇప్పుడు ఈ రీతిగా అనుభవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన సంఘం నుండి సేవకులుగా బయటికి వచ్చారు. సింగారపు విజయ్, కొమ్ముల ఆరోగ్యం, ఎండాల కళ్యాణ్, స్త్రీలు కూడా సింగారపు సునీత, ప్రసంగి పాల్, జన్ను కల్పన, ఈ రీతిగా మైదం శ్రీవెన్, కలకొట్ల కృష్ణరావు వారు కూడా ఈ సంఘ విశ్వాసులు. ఒక మాట అన్నాడు శ్రీవెన్, తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా సంఘం తండ్రి ప్రేమించాలో సంఘం ఆ రీతిగా మమ్మల్ని ప్రేమిస్తుంది అని. నిజంగా వారు తప్పిపోయినా ఈ సంఘము ఆత్మీయంగా మిమ్మల్ని కన్నది ఇది తల్లి. ఈ తల్లి మిమ్మల్ని ఎప్పటికి కూడా మరవదు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. తల్లి తన హక్కున మిమ్మల్ని చేర్చుకుంటుంది. ఈ దినం సంఘ ప్రెసిడెంట్ గారు అచ్చుకట్ల ఏస్వారంగా వారు మిమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకుని సెక్రటరీ గారి ద్వారా మిమ్మల్ని పిలిపించడానికి గల కారణం ఏంటి అంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. సంఘం మిమ్మల్ని ఖచ్చితంగా మరవకుండా వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మన సంఘ అడ్వైజర్సే కానీ గత కమిటీలో ఉన్నవారే కానీ ఎన్నడూ కూడా ఈ సంఘం నుండి వెళ్ళిన వారిని ఎన్నటికీ కూడా వారు మరవలేదు. వారు ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలను, సంఘములో ఉన్న కుటుంబాలను, సేవకులను వారు ప్రేమిస్తూ ప్రతి ప్రోగ్రాములో కూడా సంఘం వారిని ఆహ్వానిస్తూనే ఉంది. ఈ రీతిగా ఈ సంఘం అనేకులకు మాదిరిగా క్రమముగా ఉండడం ఇది నిజంగా దీవెనకరం. ప్రియ దేవుని బిడ్డలారా, గృహాలలో ఉన్న మీరందరూ కూడా కొన్ని నిమిషాలు మీ చెవులు ఈ వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. సంఘ అభివృద్ధి, సంఘము విస్తరించడం ఇది కేవలము దేవుని కృప. అందుకే పౌలు అంటాడు, పౌలు నాటాడు, అపోలో నీళ్లు పోశాడు, వృద్ధి చేసిన వాడు ఎవరని? దేవుడి. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది అంటే దేవుని కృప. ఈ సంఘంలో ఆయా సందర్భాలలో ఆయా రీతులుగా దేవుడు మనందరినీ ఆయన వాడుకున్నాడు. సంఘ అభివృద్ధి కొరకు, సంఘము విస్తరించడానికి ఒక పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా దేవుడు మనందరినీ మిమ్మల్ని దేవుడు వాడుకున్నాడు. కానీ వృద్ధి చేసిన వాడు దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు
సంఘాన్ని బహుగా హెచ్చించాడు. దేవుడు కూడా సంఘాన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మరలా వచ్చేది కూడా సంఘం కొరకే. సంఘం ఎత్తబడాలని, సంఘము ఒక వధువుగా సిద్ధపడాలని, వధువుగా సిద్ధపడిన సంఘాన్ని వరుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశములో ఆ పెళ్లి విందులో వివాహం చేసుకోవడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని ద్వారా అందుకే సంఘము ప్రభువుకు చాలా ఇష్టం. సంఘము అనగా ప్రత్యేకించబడినది, లోకములో నుండి ప్రత్యేకించబడినది, ఎక్లేసియా అంటే ప్రత్యేకించబడినది, ఒక ప్రత్యేకించబడిన సమూహం. అదే పరిశుద్ధ సమూహం, అదే సంఘం. ఆ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు వెళ్ళాలా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీతములలో షొలోమితి సంఘానికి సాదృశ్యముగా, సొలొమోను లోకానికి సాదృశ్యముగా, అందులో ఆ 8 అధ్యాయాలలో ఒక అదృశ్యుడైన వ్యక్తి మనకు కనబడతాడు. మందల కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మందల కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమనబడే షొలోమితిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఎంతగా ఆ షొలోమితిని అభినందిస్తూ ఉన్నాడు అంటే, 2 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ షొలోమితిని చూసి నా పావురమా నిష్కలంకురాలా అన్నాడు. సంఘము ఒక పావురం వలె ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. సంఘము ఒక పావురం వలె పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం పావురం గురించి మనం తెలుసుకోగలిగితే అన్ని పక్షులలో విషం ఉంటుంది, కానీ పావురంలో విషం ఉండదు. పావురంలో ఎంత మాత్రము కూడా విషం ఉండదు. సంఘం కూడా ఆ రీతిగా పరిశుద్ధంగా ఉండాలని. పావురం ఒకవేళ మనం పట్టుకుని చూస్తే ఆ పావురం ఎప్పుడు కూడా అది నూనె చేత ఉన్నట్లుగా మనకు కనబడుతుంది, చెమరుగా ఉంటుంది. సంఘము అభిషేకించబడినదిగా ఉండాలి. పావురము మూలుగుతూ ఉంది. సంఘము అనునిత్యము ఆత్మలో మూలుగుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థించేదిగా సంఘం ఉండాలి. అందుకే ప్రభు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మనం ఆదిలో చూస్తే ఆనాడు ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన తర్వాత ఇదిగో దేవాది దేవుడు తాను ఇశ్రాయేలుతో ఆనాటి మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నివసించినట్లు, నీవు వారిలో నివసించినట్లు వారు ఒక పరిశుద్ధ స్థలమును వారి ఏర్పాటు చేసుకోవాలన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. ప్రభు మనలో నివసించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు మనలో నివసిస్తే మనం పరిశుద్ధంగా ఉంటాం. ప్రభు మనలో నివసిస్తే మనలో ఏ మాత్రం కూడా చేదు ఉండదు. ప్రభు మనలో నివసిస్తే మనం నిత్యము దేవుని ఆత్మలో మనం మూలుగుతూ ఉంటాం. అందుకే నా పావురమా నిష్కలంకురాలా, సంఘములకు ఏ కలంకమైన మునుదైనను ఏ డాకైన ఉండదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని అక్కడ మీరు 23, 24 వచనాలు మీరు చూడగలిగితే అక్కడ సంఘము గురించి ప్రభు రాస్తూ ఉన్నాడు. ఒకసారి మాటలు చదువుతారండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయుండులాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలని. పురుషులారా, ఇది వచనాలు చదువుతున్నాయి. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడి,
ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను ఇది మరి ఏదైనా లేక అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆ తన్ను తాను అప్పగించుకొనెను. కలంకమైన ముడతైనను ఢాకైనను మరి ఏదైనను లేకుండా పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి వాక్యము చేత ఉదక స్నానం, ఉదకం అంటే నీరు, వాక్యమైన నీళ్ళ చేత అనుదినము సంఘానికి స్నానం చేయించి పరిశుద్ధపరుస్తున్నారు. సంఘము పరిశుద్ధంగా నిష్కలంకంగా ఏ దాపు కానీ ఏ మచ్చ కానీ ఉండకుండా సంఘము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మనం 78వ సంవత్సరము ఆ మైలురాయి దాటి 79వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. ఒక సంఘము అంటే విశ్వాసుల సమూహం. ఒక విశ్వాసిగా మనలో ప్రభు ఉంటే మనము ఖచ్చితంగా ఏ మాత్రము కూడా మనలో చేరు ఉండదు. ఈ లోక సంబంధమైన కీడు మనలో ఉండదు. ప్రియులు గోపాల్ గారు చెప్పినట్టుగా మనము నిన్ను అనేది పొరుగు వారిని ప్రేమిస్తాం. ధర్మశాస్త్రం అంతా ఒకే మాట మీద ఉంది. నిన్ను అనేది పొరుగు వారిని ప్రేమించు. దేవుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభు మనలో ఉన్నారు. దాని గురించి ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు ప్రభు చనిపోయాడు అంటే సంఘం కొరకే. ఎందుకు ప్రభు అయితే యేసుక్రీస్తు తన రక్తాన్ని దారపోశాడు అంటే సంఘం కొరకే. ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు? అన్ని అవమానాలు, హేళనలు, అన్ని దెబ్బలు భరించడానికి గల కారణం ఏంటి అంటే సంఘం. దేవుడు ఆయన సంఘాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే శివుడిని చూసి నా పావురమ నిష్కలంగా నా సహోదరి నా ప్రాణేశ్వరి అంటారు. మీరు 4వ అధ్యాయంలో చూసిన మాటలు మీకు కనబడతాయి. 9, 10, 12, 16 వచనాలు చూస్తే 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నా సహోదరి నా ప్రాణేశ్వరి. సంఘము విస్తరించాలి, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మనము సంఘములో ఉన్న మనం దేవుని పరిపూర్ణంగా మనం విశ్వసించి ప్రభు మీద పరిపూర్ణంగా మనం ఆనుకోవాలి. దేవుని ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము దేవుడు చేసిన ప్రతి మేలు, ఈ 78 సంవత్సరాలు దేవుడు చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనికి మరవకు. ప్రాణంతో చెబుతున్నాడు, నువ్వు బ్రతికి ఉండగానే ప్రభువుని స్తుతించు, ఆరాధించు. ప్రభువు చేసిన మేలును బట్టి ప్రభువును మహిమపరచు. ఒక సంకల్పం మనం మన్నైపోతే ప్రభువును మనము స్తుతించాలి. ఆయన ఆశ్చర్య కార్యములను మనం ప్రచురించలేదు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, ప్రాణమా నువ్వు ప్రభువును స్తుతించు, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసు. యోహాను భక్తుడు అన్నాడు, ఆత్మతో చెప్తూ ఉన్నాడు, దేవుని ఆరాధించువారు ఎట్లండి? ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఈ దేవుని బిడ్డ, ఈ సంఘము జీవము కలిగిన సంఘం. ఈ సంఘము జీవము కలిగిన సంఘం అంటే సంఘము
నిత్యము జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు పేతురు రాసిన తిమోతిలకు రాసిన మొదటి పత్రిక ఒకసారి త్వరగా 3వ అధ్యాయం 15వ వచనం చదువుతారు. 15వ వచనం 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నీవు ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, జీవము కలిగిన సంఘం నిరంతరము జీవించి ఉండాలి, జీవం ఉండాలి. అందుకే అమూల్యమైన రాళ్ళు అన్నారు పేతురు భక్తులు. సజీవమైన రాళ్ళ చేత సంఘము కట్టబడింది, సజీవమైన రాళ్ళ చేత సంఘము స్థాపించబడింది. ఆ సంఘము నిరంతరము జీవించి ఉంటుంది. జీవము కలిగిన సంఘం. ఈ జీవము కలిగిన సంఘము ఎట్లుండాలండి? అక్కడ దివ్య మాట అనగా జీవము గల దేవుని సంఘంలో జనులేలాగు ప్రవర్తింపవలెను అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా మర్మము ఒప్పదగినది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము జీవము కలిగింది, సత్యమునకు స్తంభము. అందుకే ఆ సత్య స్వరూపి అయిన ప్రభువు జీవము కలిగిన మనం ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ శరీరము దేవుని చేత మీకు అనుగ్రహించబడింది. మీ శరీరము దేవుని ఆలయమని ఎరుగరా? దేవుడు మీలో నివసించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని ఆలయం. మీరు సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంగా ఉన్న మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం పరిపూర్ణంగా సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మీకు బతిమాలు కొనుచున్నాను. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించు. మన ప్రాణం దేవుడే, ఆయన మనలో ఉంచిన ఆత్మ దేవుడే, మన శరీరము దేవుడే. దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిన ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ ఆత్మ సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించి ఇంకేమంటారు? అట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియ దేవుని బిడ్డ, మనం చేసే సేవ యుక్తమైనదిగా ఉండాలి. అంటే మనల్ని మనం పరిపూర్ణంగా ఈ సంఘములో సజీవ యాగముగా ప్రభు మనము సమర్పించుకోవాలి. అది యుక్తమైనది, అది మంచిది. దేవునికి మనం సమర్పించుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇష్టలుగా ఉండటం
అసాధ్యం. ఇంకేమన్నారు ఆయన? మీరు ఈ లోక మర్యాద మీరు ఈ లోక మర్యాదను సంఘములో ఉన్న విశ్వాసులు ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము చెందుడి. సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మనం ఏమి కలగాలి? రూపాంతరము కలగాలి. రూపాంతరపు అనుభవంలోకి మనం రావాలి. దేవుని సన్నిధానంలో అందుకే ప్రభు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘము లోక మర్యాదను అనుసరించకూడదు. లోకానుసారంగా సంఘములో ఉన్న విశ్వాసులు జీవించకూడదు. ఉత్తమమైనది అనుకూలమైనది ఏదో దేవుని సన్నిధానంలో పరిశీలించాలి, పరిశోధించాలి. దేవుని సన్నిధానంలో సంఘ విశ్వాసి రూపాంతరంలోకి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన రూపాంతరం అనుభవంలోకి రాకపోతే సంఘాన్ని ప్రభు ఎలా ప్రేమిస్తారు? ఇంతగా ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన ప్రేమను మనం ఎలా నిరాకరిస్తాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు అనేది కాదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో మనం ఎంత మటుకు రూపాంతరము దేవుని వాక్యంలో ప్రభువు ద్వారా మనం ఎంత మటుకు రూపాంతరం చెందుతున్నాం మనం ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. సజీవమైన రాళ్ళ చేత, అమూల్యమైన రాళ్ళ చేత ఈ సంఘం నిర్మించబడింది. ఆనాటి పితరులు వారు శ్రమపడి ఈ సంఘాన్ని వారు స్థాపించారు. ఆ సంఘం కొరకు నేటి వరకు సంఘ పెద్దలంతా ప్రయాసపడుతూ ఉన్నారు. మీరందరూ మనమందరము సజీవమైన రాళ్ళ చేత ఒక పరిశుద్ధ స్థలముగా, పరిశుద్ధమైన మందిరముగా మనం ఏర్పాటు చేయబడ్డాము. ఈ పరిశుద్ధమైన మందిరం, ఈ సంఘం రూపాంతరపు అనుభవంలో అది ప్రభువు కోరుకుంటున్నాడు, అది ప్రభు ఇష్టపడుతుంది. ఈ సేవ యుక్తమైనది. దేవుని సన్నిధానం ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రూపాంతరం అనుభవంలోకి వచ్చిన సంఘం, జీవము కలిగిన సంఘం, సత్యం మీద ఆ స్థాపించబడిన సంఘము రూపాంతరము అనుభవంలోకి వస్తుంది. ఆ తదుపరి ఆ సంఘము విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. 19వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి వీనిక మీదట పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారులై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఇది మూలరాయి ఎవరండి? మూలరాయి ఎవరు? ప్రభువే. సంఘమునకు మూలరాయి ప్రభువే. ఆ ప్రభు అనే క్రీస్తు బండ మీద సంఘము కట్టబడింది. అందుకే పేతురు అంటున్నారు, పేతురు నీవు బండ, ఇదిగో నీ బండ మీద నీవు సంఘాన్ని స్థాపిస్తావు. ఇదిగో పరలోకపు గౌని తాళపు చెవులను తీసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే మూలరాయి మీద స్థాపించబడిన సంఘం అనేకులను పరలోక రాజ్యానికి నడుపుతూ ఉంది. ఆ గౌని, అందుకే యాకోబు కూడా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఆదికాండం 28వ అధ్యాయం
ఆ 12, 13, 14 వచనాలను చూస్తే ఆయన తలగడగా ఒక రాయి తీసుకొని ఆయన నిద్రిస్తూ ఉండగా ఆకాశములకు భూమికి ఒక నిచ్చెన కనబడుతూ ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండగా ఇది నిజంగా పరిశుద్ధ స్థలం, ఇది దేవుని మందిరం, ఇదిగో ఇది పరలోకపు గవిని. సంఘం పరలోకపు గవిని నడిపించు. అనేకులు పరిచయులు వారు కూడా మన ప్రియులే. ఈ మైకు ద్వారా ఈ స్వరాన్ని వింటూ ఉన్న మామూలు గ్రామస్తులందరూ కూడా మన ప్రియులే. మనమందరము ఈ మామూలు ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరినీ ఏ కులము, ఏ మతము, ఏ భేదము లేకుండా ప్రేమిస్తూ అనేకులను ఆ పరలోకము, ఆ వైకుంఠానికి నడపడానికి సంఘము నడుము కట్టాలి. అది ప్రభు కోరుకుంటున్నది, అది ప్రభు ఇష్టం. అందుకే సంఘాన్ని ప్రభు వృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఏ సంఘం అయితే ప్రభు మీద కట్టబడుతుందో ఆ సంఘము జీవము కలిగింది, ఆ సంఘము సత్యములకు సభంగా ఉంటుంది. ఆ సంఘము అనేకులను పరలోకములో ఒకరిని అగ్నిలో రక్షించినట్లుగా యూదా పత్రికలో ఉంటాడు. రక్షించినట్లుగా మనం అనేకులను రక్షించు ఆ పరలోకపు మార్గానికి మనం నడిపించగలుగుతాం. సంఘము పరలోకపు గవి, పరలోకపు ద్వారం సంఘం. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ సంఘము గురించి, సంఘములో ఉండే ఈ సంఘం ప్రభు శరీరం, ఈ సంఘమునకు ప్రభు శిరస్సు, ఈ సంఘమునకు ప్రభు మూలం, ఈ సంఘం ప్రభు చేత వృద్ధి పొందుతున్నది. 78 సంవత్సరాలు దేవుడు ఈ సంఘాన్ని ఇది మన సంఘ చరిత్ర. నిజంగా మన ప్రాణంతో, మన ఆత్మతో, మన శరీరంతో ప్రభువును మనం స్తుతిస్తాం. ఆయనకు కృతజ్ఞత స్తుతులను మనం చెల్లిస్తూ ప్రభువు చూద్దాం. రానున్న సంవత్సరాలు ఇంకా అనేకమైన మైలురాలు దాటుతూ ఇది సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిగా మామూలు ఇది వర్ధిల్లాలి. రానున్న తరం మీ అడుగు జాడలో నడుస్తూ సంఘ అభివృద్ధి కొరకు రానున్న తరం వారు ముందుకు నడవాలి, వారు నడుము కట్టాలి. ఇంకా అనేక మంది సేవకులు సంఘము నుండి ఈ దినం ఈ సంఘము కన్నవారు, ఆత్మీయంగా ఈ సంఘము కన్నవారు దాదాపు 8-9 మంది సేవకులయ్యారు. ఈ సంఘము కన్నవారు విస్తరించి ఇటు ప్రక్కకు అటు ప్రక్కకు ఒక సంఘముగా, ఒక సమూహముగా ఏర్పడ్డారు. కారణం ఏంటి అంటే ఇది తల్లి, ఇది దేవుని బిడ్డ. ఇందులో నుండి వెళ్ళిన వారి ఇదైనా మన గుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా వారు ఒక సంఘముగా ఉన్నారు అంటే మొదట ఈ సంఘం యొక్క ప్రయాసం, ఈ సంఘం యొక్క శ్రమ, ఈ సంఘము ప్రకటించిన సువార్త మానాన్ని విని వారు రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డారు. అనేకులు రక్షణాత్మముగా సంఘము నిలవబడింది. ఈ సంఘం నిజంగా దేవుని సన్నిధానంలో గొప్పది అని నేను సేవకునిగా నమ్ముతూ ఉన్నాను. ఈ సంఘములో పరిచర్య చేయడం, నేను ఎప్పుడు ఈ స్థలంలో నిలవబడ్డా, ఎప్పుడు ఈ స్థలంలో నిలవబడ్డా దేవుని ఆత్మచేత నేను నింపబడ్డ ఆ అనుభూతిని పొందుతున్నాను. దేవుని ఆత్మచేత నేను నడిపించబడ్డాను. ఆ తృప్తి ఈ మందిరంలో నేను అనుభవించగలుగుతున్నాను. 8 సంవత్సరాల పరిచర్య కాలంలో దేవుని మందిరంలో నిలబడని నిజంగా దేవుని ఆత్మచేత దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ప్రభువు నాకు కృపనిచ్చాడు. ఇంకా ఈ సంఘం విస్తరించాలని, అనేక ఆత్మలను సంపాదించాలి, అనేక మంది ధైర్యులను కనాలని,
అనేక సంఘాలను స్థాపించాలని, ఈ సంఘాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ఒక బంధువుగా, ఒక మచ్చను ఢాకినను లేకుండా, ఒక కలంకమైనను, ఒక ముడుతైనను లేకుండా, ఒక పరిశుద్ధమైన సంఘముగా దేవుడు దీన్ని ఒక బంధువుగా ఏర్పాటు చేసి వరుడిగా ఆయన వివాహము ఈ సంఘాన్ని చేసుకోవాలని సేవకుడిగా నేను ఇష్టపడుతూ ప్రార్థిస్తున్నా. ఈ దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి ప్రార్థన చేస్తాం. ఇంకా ఈ సంఘం అభివృద్ధిలోనే రావాలి. మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరలోకానికి ప్రార్థన చేస్తున్నాం. మన ప్రియులు కలపట్ల సుధాకర్ గారు మనను ప్రార్థనలో నడిపిస్తారు. దేవుడితో మాట్లాడుతూ మహోన్నతుడ పరిశుద్ధ దీపంగా దేవ జీవాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభువా. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభువా. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభువా, 79వ సంవత్సరం ఆలయ మహోత్సవ కార్యక్రమం ఉన్న తండ్రి ప్రభువా ఉండి తండ్రి ప్రభువా, మహిళ ద్వారా తండ్రి ప్రభువా, నీ దైవ దేవుడి ద్వారా తండ్రి ప్రభువా సజీవమైన వాక్యంలో తండ్రి ప్రభువా నా తండ్రి ప్రభువా అందించిన తండ్రి ప్రభువా అందరం బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు దేవా. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, ఈ యొక్క మహాపరమైన కార్యక్రమంలో తండ్రి ప్రభువా ఎదురు చూడిన దైవజనులు తండ్రి సాయంత్రం పాస్టర్లు, అనుబంధ సంఘ పాస్టర్స్ మరియు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న దైవజనులందరూ మరియు అడ్వైజర్స్ కమిటీ అందరికీ మరియు సంఘ పెద్దలందరికీ, సిద్ధ సమాజానికి నా తండ్రి ప్రభువా సంఘమునకు మరియు మీపై కూడా తండ్రి ప్రభువా ఈ సంఘంలో ఎంతో మంది తండ్రి ప్రభువా అహర్నిశలు కష్టపడి పనిచేసి ఎదురు పనిచేశారు. వారందరికీ శ్రమ, వారి యొక్క సహాయం, వారి యొక్క ప్రతి ఒక్క ప్రార్థన రూపంగా తండ్రి ప్రభువా ఈ సంఘంలో తండ్రి ప్రభువా ఇంత దివ్యమైన 79వ ఆలయ ప్రశస్త కార్యక్రమము దేవుని ద్వారా దైవజనుల ద్వారా తండ్రి ప్రభువా వాక్యం అందించడానికి నీకే కృతజ్ఞతలు తండ్రి. ప్రపంచంలో అనేక దేశాలలో తండ్రి ప్రభువా తండ్రి ప్రభువా కరోనా వైరస్ 19 తండ్రి ప్రభువా ఎంతో మంది మరణించారు తండ్రి ప్రభువా. మరణించిన కుటుంబాలను తండ్రి ప్రభువా నెమ్మదిని, శాంతిని, సమాధానం తండ్రి ప్రభువా నెలకొల్పమని కోరుకుంటున్నాను. మేమంటే సజీవంగా ఉన్నామంటే కేవలం నీ దయాన్ని నిర్వహించాలి, నీ వాత్సల్యం తండ్రి ప్రభువా బట్టి నీకే తండ్రి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని తండ్రి ప్రభువా ఆదరించి అంతమంది మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘంలో తండ్రి ప్రభువా నానాటికి తండ్రి ప్రభువా శాపంగా ఇప్పుడు తండ్రి ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి నాయకురాలకి, స్త్రీలు నా తండ్రి ప్రభువా సంఘ పెద్దలందరూ తండ్రి ప్రభువా వారిని ఆత్మచేత సంధించి తండ్రి ప్రభువా ఈ యొక్క సంఘంలో పనిచేయడం సాక్షిగా కార్యక్రమంగా వాడుకొని నీ దీవెనలు దైవజనులైన తండ్రి ప్రభువా సానికి పోషకగా అమ్మగని వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించి కాల్చుకోవాలని సమస్త ఘనత మేము ప్రభువా నీకే ఆశీర్వదించుకుంటూ యేసు క్రీస్తు వారి దైవజనుడు తండ్రి ఆమేన్.